అసలు సన్నిధి, సంఘము, చర్చు, పాస్టరు ఏం చెప్తారో తెలుసా? మనందరినీ, అంటే మిమ్మల్ని అందరినీ, మీతో పాటు నన్ను కూడా, నేను కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటాను. మనల్ని అందరినీ ఆ రాజ్యంలో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చేదే ఈ వాక్యం. ఇక్కడ సిద్ధపరుస్తుంది మనల్ని. అక్కడ మనం ఎలా ఉండాలో ఇక్కడ మనల్ని సిద్ధపరుస్తుంది. ఆ సిద్ధపాటు లేని వాక్యము, లేని మందిరము, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పరలోక రాజ్యం తీసుకెళ్లేటట్టుగా వాక్యం ఉండాలి. కానీ నాకు నచ్చినట్టుగా నేను ఉంటే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. నీకు నచ్చినట్టుగా వాక్యం వస్తే పరలోకం నువ్వు వెళ్ళగలుగుతావు. వాక్యం ఎప్పుడైనా సరే మనలో ఉన్న తప్పుల్ని చూపించాలా, మనలో ఉన్న పొరపాటును చూపించాలా. నువ్వు తప్పు చేస్తే పర్లేదు, అన్యాయం చేస్తే పర్లేదు, అక్రమాలు చేస్తే పర్లేదు, ఆచారాలు చేస్తే పర్లేదు, రాట్లేసిన పర్లేదు, ఎక్కడున్న పర్లేదు, ఏం చేస్తే పర్లేదు, ఏ పాపం చేస్తే పర్లేదు, నష్టమేమీ లేదు అనుకుంటే నువ్వు మందిరంలో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి వాక్యం నేను పరలోకం ఎలా తీసుకెళ్తుంది? నేను అడుగుతాను, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా, మీరందరూ మందిరానికి ఎందుకు వస్తున్నారు, దేవుని ఎందుకు నమ్ముకున్నారు? ఒకే ఒక కారణం, నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉండాలండి. ఇదే కారణం, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఈ కారణం తర్వాత నేను బాగుండాలా, కుటుంబం బాగుండాలా, పరిస్థితులు బాగుండాలా, సమస్య నుంచి బయటకు, ఇవన్నీ తర్వాత విషయం. అసలు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన లోక రక్షకుడుగా వచ్చాడు కాబట్టి నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని, అందరినీ, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి? నరకం నుంచి రక్షించడానికి వచ్చాడు. అందుకు కదా నువ్వు దేవుని నమ్ముకునేది, అందుకు కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చేది, అందుకు కదా నువ్వు సంఘంలో చేర్చబడేది, అందుకు కదా నువ్వు మందిరంలో ఉండి ప్రార్థన చేసి ఆరాధన చేసి దేవుని వాక్యము వినేదే అందుకు మనం. కానీ ఇలాంటి వాక్యాలు మనకు అవసరం లేదు. నేను అంటున్నాను, దేవుడే అంటాడు, నా వాక్యము విని వాక్యానుసారంగా నువ్వు పాటించకుండా ఉండకుండా నువ్వు నాకు ప్రార్థన చేయడం దండగా అంటున్నాడు ఆయన.